ఆది మానవుని ఆవిర్భావ ప్రక్రియను గురించి మనం గమనించినట్లయితే ఆది మానవుడు మొదట ఈ విధంగా కోతి రూపం నుంచి మానవ జాతి సంతరించుకుంది అని మనకి ప్రతీతి కలదు. ఫస్ట్ ఈ విధంగా ఉన్నదండి. కోతి రూపంలో మొదట మానవ జాతి ఆవిర్భవించింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత క్రమేణీ కొంచెం తోక లేకుండా నిటారుగా ఈ విధంగా మానవ పరిణామక్రమం ఏర్పడింది అని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత క్రమేణా కాలం గడిచే కొద్దీ మానవుడు తన శరీరాన్ని కాపాడుకోవడానికి మొదట ఆకులనే బట్టలుగా వాడుకున్నాడు. తర్వాత జంతువుల నుంచి రక్షణ పొందడానికి ఆయుధం కూడా, రాతి ఆయుధం కూడా తయారు చేసుకున్నాడు. ఈ విధంగా మానవుడు ఆలోచనాపరుడు, తెలివి గలవాడు కాబట్టి ఈ విధంగా తన పరిణామక్రమం పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ ఒక పొడవాటి ఆయుధాన్ని నిటారుగా నిలబడగలిగిన విధంగా మానవుడు తయారయ్యాడు. సిగ్గు, బిడియం అనేది కూడా మానవుడికి తెలియవచ్చిందండి, గమనించవచ్చు. ఆ తర్వాత క్రమేణా కాలం గడిచే కొద్దీ ఈ విధంగా మానవుడు కర్ర పట్టుకొని ఈ విధంగా నడవడం మొదలుపెట్టాడు. తన శరీరానికి జంతువుల చర్మాన్ని ధరించి ఈ విధంగా తర్వాత పరిణామక్రమం చెందాడండి. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ ఈ విధంగా మానవుడు దుస్తులు ధరించడం, తన వేషధారణ అంతా కూడా మారుతూ వచ్చింది. చదువుకుని ఎడ్యుకేటెడ్గా తయారైన తర్వాత మానవుడు ఈ విధంగా కంప్యూటర్ పరిజ్ఞానంతో చివరగా ప్రస్తుత మానవుడు ఈ విధంగా ఆవిర్భవించడం జరిగింది.